హలో అండి అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ బతుకమ్మ వేల ఏండ్ల చరిత్ర ఉన్న పండుగ అని మనందరికీ తెలుసు. అయితే ఈ బతుకమ్మ పండుగకు సంబంధించి చాలా కథలు ఉన్నాయి. అందులో నాకు తెలిసిన ఒక కథ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, చోళరాజు అయిన ధర్మాంగదునికి 100 మంది కొడుకులు పుడతారు. వాళ్ళందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన పిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టి నిండు 100 ఏళ్ళు బతకాలని ఆ పిల్లను అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలు అందుకుంటోంది. రోజుకో తీరు 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. 9 రకాల పలహారాలను కూడా సమర్పిస్తారు. ఇలా 9 పేర్లలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని, రెండవ రోజును అటుకుల బతుకమ్మ అని, మూడవ రోజును ముద్దపప్పు బతుకమ్మ అని, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అని, ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అని, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ అని, 9వ రోజు సద్దుల బతుకమ్మగా పిలిచి కొలుస్తారు. తెలంగాణలో ఈ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఇది వర్షాకాలం చివరలో మరియు శీతాకాలం మొదటిలో వస్తుంది. అప్పుడు రంగురంగుల పువ్వులు పూసి ఉంటాయి. బతుకమ్మను వాటిపై గునుగు పూలు, చామంతి పూలు మరియు బంతి పూలను వరుసలో పేరుస్తారు. పైన చివరగా పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పెట్టి దీపం పెట్టి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఆరుబయట ఉంచి మహిళలు, అమ్మాయిలు చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. చప్పట్లు కొడుతూ సద్దుల బతుకమ్మ రోజు పాడుతారు. చీకటి పడిన తర్వాత సద్దుల బతుకమ్మ రోజు చీకటి పడిన తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మను తీసుకువెళ్ళి చెరువులో నిమజ్జనం చేస్తారు.